సంస్థలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాబందులు గద్దల్లా వాలిపోయి దోపిడీకి పాల్పడుతున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకుడు కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. సోమవారం సాయంత్రం మంచిర్యాల పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి సంస్థలో గత 30 నెలలుగా మెడికల్ బోర్డు ఎందుకు ఏర్పాటు చేయలేదో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సోలార్ పవర్ ప్లాంట్ టెండర్లు, ఓబీ ఓవర్ బర్డెన్ టెండర్లు, ఎక్స్ప్లోరేషన్ టెండర్లపై కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐతో విచారణ జరిపించాలని కోరారు. 6 పేర్ల అంశంపై కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తూ కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన పోరాటాల ఫలితంగానే కాంగ్రెస్ నాయకులు ప్రస్తుతం బొగ్గు గనుల సమస్యలపై స్పందిస్తున్నారని పేర్కొన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సింగరేణి సంస్థ నికర లాభాల్లో కేవలం 12% మాత్రమే బోనస్గా ప్రకటించడం ద్వారా కార్మికులను మోసం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కబంధ హస్తాల నుంచి సింగరేణి సంస్థను కాపాడగలిగేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని ఆయన అన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో గతంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కుమ్ముక్కై పనిచేస్తున్నది అని మాట్లాడుతున్నాం. మాట్లాడేందుకు కనీసం ఇంగితమన్నా ఉండాలి. ఎందుకంటే మేము అధికారంలో లేము, మీరు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం పార్టీ మీరు కుమ్ముక్కై పనిచేస్తున్నారు. సింగరేణి సంస్థను సర్వనాశనం చేయడంలో మీరు చిట్టా పొట్టాలు వేసుకొని పనిచేస్తున్నారు అనడంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాతనే మరి ప్రైవేట్ వ్యవస్థను ప్రోత్సహించి స్వయంగా నేను ఇలా విక్రమార్క గారిని అడుగుతున్నా, మీరు కిషన్ రెడ్డి గారు చిట్టా పొట్టాలు వేసుకొని హైదరాబాద్లో ఈ టెండర్లు పిలిచినటువంటి మాట వాస్తవం కాదా? మేము ఆనాడు పోరాటం చేసి ఆపినటువంటి వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది మీరు కాదా? ఇవాళ కార్మికులకు సింగరేణి సంస్థకు నష్టం చేసింది మీరు కాదా? నువ్వు చెప్పిన మాట నీకు ఒకసారి గుర్తుందా విక్రమార్కమన్నా? ఏమన్నావు నువ్వు? కార్మికులకు సంబంధించినటువంటి మెడికల్ బోర్డును మేము నెలకు 2 సార్లు 3 సార్లు నిర్వహించి ఈ మెడికల్ బోర్డును కంటిన్యూ చేస్తామని చెప్పినావు. చేసినవా? ఇయ్యలే ఉద్యోగాలు? ఎందుకు నియామక పత్రాలు ఇయ్యలే? ఇలా బుడిబుడి మాటలు చెప్పుకుంటూ వచ్చి మా ప్రెషర్ తోటి ఇలా నియామక పత్రాలు ఇచ్చి తిరిగి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కదా సైట్ విజిట్ సర్టిఫికేట్ వచ్చింది. సైట్ విజిట్ సర్టిఫికేట్ అనేది ఎందుకు పెట్టినట్టు? సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టడం అంటేనే మీ బంధువులకు, మీ ఆనుయులకు, మీరు అనుకున్నటువంటి వాళ్లకు ఈ ఓబీ టెండర్లు కావచ్చు, ఇతర టెండర్లు కావచ్చు అన్నీ కట్టబెట్టడం కోసం కదా మీరు సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టింది. దీన్ని వెలికి తీసింది హరీష్ రావు గారు కదా. లేకపోతే ఇలా మీరు చిట్టా పొట్టలు వేసుకొని మొత్తం సంస్థను సర్వనాశనం చేసేటోళ్ళు కదా. ఉదాహరణకు ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మొట్టమొదటి టెండర్ శోధా కన్స్ట్రక్షన్ ఎవరిది? ఇది ముఖ్యమంత్రి స్వయాన బ్రాహ్మణి సృజన్ రెడ్డి. ఎంతకినా ఈయన టెండరు ప్లస్ టెండర్ ఎంత? 13% ప్లస్ టెండర్. అదేవిధంగా RG-OC2 5% ప్లస్ టెండర్. SRP-OC2 8% ప్లస్ టెండర్. మనుగురు OC 10% ప్లస్ టెండర్. KTK-OC3 3.8% ప్లస్ టెండర్ పడ్డాయి. ఇవన్నీ మీ మోసం దగ కాదా? ఈ సింగరేణి అమ్మే ప్రయత్నం కాదా? మీ ఆనువులకు కట్టబెట్టినటువంటి విధానం కాదా? మీకు నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే 2024కు పూర్వం సైట్ విజిట్ సర్టిఫికేట్ లేదు, తర్వాత ప్లస్ టెండర్ లేవు. ఉదాహరణకు నేను 1-2 చెప్తా. 2024లో జరిగినటువంటి RG-OC3 22% మైనస్ టెండర్. ఇగో ఇది మా గవర్నమెంట్లో జరిగినటువంటిది. అదేవిధంగా 24లో జరిగిన OC1 టెండర్ 26% మైనస్ టెండర్. ఇక మీరు దొంగలా కాదా? దీన్ని బట్టి ఖచ్చితంగా అర్థమవుతుంది. చాలా చాలా కులంకుశంగా చెప్పిండ్రు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగరేణి సంస్థ ఈ సోలార్ పవర్కు సంబంధించినటువంటి ప్రాజెక్టులు ప్రపోజ్ చేసింది. ఎక్కడ చేసింది? రాజస్థాన్లోని జైపూర్లో చేసింది. ఎంతలో చేసింది? 1400 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు మరి అక్కడ ప్రపోజ్ చేస్తే అసలు అక్కడ ఎందుకు ప్రపోజ్ చేసినట్టు అర్థం కాదు. మరి నిజంగానే దీనికి డిపిఆర్ ఉందా అంటే డిపిఆర్ లేదు, పవర్ పర్చేస్ అగ్రిమెంట్ ఉందా అంటే ఎవరితో అగ్రిమెంట్ లేదు, రాజస్థాన్ గవర్నమెంట్ తోటి ఉన్నదంటే గవర్నమెంట్ తోటి లేదు. మరి నువ్వు అక్కడ ఎందుకు పవర్ ప్రాజెక్ట్ పెట్టాలని అనుకున్నావు? కేవలం మీ కమిషన్ల కోసమే. అక్కడ రాజస్థాన్ ప్రభుత్వానికి మీరు పాకిస్తాన్ బార్డర్లో జైసల్మేరే ఆ ప్రాంతంలో వాళ్ళు కొంత స్థలం ఇస్తే 4000 ఎకరాల స్థలం ఎవరికి పనికిరానటువంటి పాకిస్తాన్ బార్డర్లో స్థలం ఇస్తే వాళ్లకు మీరు పర్సంటేజ్ ఇచ్చి మరి వాళ్ళకు పవర్ పర్చేస్ అగ్రిమెంట్ కూడా లేకుండా ఈ యొక్క కేవలం కాంట్రాక్టర్లను బతికించడం కోసం పెట్టినటువంటిదే ఈ యొక్క సోలార్. ఇలా నువ్వు ఇచ్చినటువంటి ఏవైతే నియామక పత్రాలు ఉన్నాయి కదా, ఈ నియామక పత్రాలు ఇన్ని రోజుల నుంచి పెండింగ్ ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి అని అడుగుతున్నాం. ఇన్ని రోజులు ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతున్నాం. అదిగాక బట్టి విక్రమార్క గారు సమాధానం చెప్పాలి. మీరు ఏదైతే మెడికల్ బోర్డు నిర్వహణ చేయకుండా 2.5 సంవత్సరాల నుంచి కాలయాపన చేసి అనేక మంది ఫిట్కు అన్ని రకాల అర్హులైనప్పటికీ కూడా మేము స్వయంగా హరీష్ రావు గారి నాయకత్వంలో మా యూనియన్ నాయకులందరం మేము ఒక 20 మంది ఉదాహరణకు సింగరేణి భవన్కు తీసుకుపోవడం జరిగింది. అందులో బైపాస్ సర్జరీ అయిన వాళ్ళు, 2 కిడ్నీలు చెడిపోయిన వాళ్ళు, అదేవిధంగా పక్షవాతం వచ్చిన వాళ్ళు, తర్వాత మూత్రపిండాలు చెడిపోయిన వాళ్ళు, ఒక కాలు తీసేసినటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ తీసుకుపోయి ఎండీకి చూపించి వీళ్ళను నిజంగానే ఫిట్ చేయొచ్చా మీరు, ఇంతవరకు న్యాయం ఇది అని అడిగితే ఇప్పటి వరకు సమాధానం లేదు. ఈ కోల్ సంస్థకు మీరే కదా ఇలా మంత్రిగా వ్యవహారం చేస్తున్నారు. మీకు వినబడతలేవా, కనబడతలేవా? ఇవన్నీ పోలీసులను పెట్టి ఎవరి దగ్గర రాకుండా అబద్ధ మాటలు మాట్లాడిపోవడం కాదు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు చాలా, అంటే ఫీజు రియంబర్స్మెంట్ అనుకోండి, కాంట్రాక్టుల బకాయిలు అనుకోండి, ఆడవాళ్లకు 2500 అనుకోండి, కళ్యాణ లక్ష్మి మరొకటి బంగారం అనుకోండి, ఇవన్నీ చెప్పారు. ఏది ఒకటి ఇవ్వలేకపోయారు. అందులో ఆనాడు కేసీఆర్ గారు క్యాంప్ ఆఫీస్ కట్టడం జరిగింది. కట్టినప్పుడు ఏమన్నారు, అందులో బాత్రూమ్ కూడా బుల్లెట్ ప్రూఫ్ అన్నారు. ఇలా అందులో ఎవరు ఉన్నారు? బట్టి విక్రమార్క గారు, ఆనాడు రేవంత్ రెడ్డి గారు, వీళ్ళు అందరూ ఆ మాట మాట్లాడారు. ఇలా అబద్ధాలు ఓలాడినట్టు, అబద్ధాల కోరియాల ఒక దిక్కు ఉప ముఖ్యమంత్రి గారు వాళ్ళే అబద్ధాలు ఆడుతున్న వాళ్ళు హరీష్ రావు గారిని అబద్ధాలు అన్నారు. అసలు బట్టి విక్రమార్క గారు ఇలా ఫైనాన్స్ మినిస్టర్, ఆయనే బట్టి విక్రమార్క గారు బకాయి విక్రమార్క గారుగా మేము పేరు పెట్టాలని చెప్పి బకాయి పడ్డారుగా మొత్తానికి. ఇక బట్టి ఎట్లా అంటారు? బకాయి విక్రమార్క గారు. మరొకటి బాగా సంబోధించారు ఒక వ్యక్తి విషయంలో, చంపినోడు దేవుడు కాదు, ప్రాణం పోసినోడు దేవుడే. కూలగొట్టినోడు అభివృద్ధి చేసినోడు కాదు, కూలగొట్టినోడు దుర్మార్గుడు. ఆ కోవకు చెందిన ప్రేమ్ సాగర్రావుని ఆదర్శంగా తీసుకుంటున్నట్టు ఈ మహానుభావుడు. మరి ప్రేమ్ సాగర్రావు గారు 2.5 సంవత్సరాల కాలంలో 500 కోట్లు సంపాదించారు ప్రేమ్. మరి ఆయన్ని ఒక ఎమ్మెల్యేగా 500 కోట్లు సంపాదిస్తే వాళ్ళకి ఏదైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ దాదాపు 70 మంది పైబడినారో వాళ్ళందరూ 500 కోట్లు వాళ్ళు సంపాదించినట్టు, మంత్రులు అయితే 1000 కోట్లు సంపాదించినట్టు, ముఖ్యమంత్రి అయితే ఇంకా 10,000 కోట్లు సంపాదించినట్టు, డిప్యూటీ సీఎం గారు కూడా 1000 కోట్లు సంపాదించినట్టు. అవునా కాదా అని నేను అడుగుతాను. ఇవాళ బట్టి విక్రమార్క ఎంత ఆదర్శం అన్నాడు కదా, నిన్నటి ఓపెన్ చేశారు ఏది దేవాలయంలో. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే 23-8 నెలల్లో 1,90,00,000 మేము మంజూరు చేశాం. ఏది ఆలయం దాని పునరుద్ధరణ 2.5 ఏళ్ళు దాన్ని మీరు టేకప్ చేయలేదు. నేను శిలాఫలకం వేసిన మేము మంజూరు చేసింది కదా,
చేసి మాకు పేరు వస్తుందని దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఒక 3 కోట్లు, గదే 197 తీసేసి గదే 3 కోట్లు తెచ్చింది. అది అభివృద్ధి? నువ్వు అభివృద్ధి చేసినట్ట. దాని ముందడు ఉన్న షాప్స్, ఆ టెంపుల్కి నెలకు 2 లక్షల పైచలకు ఆదాయం. అది ఓలగొట్టి సంవత్సరాలే ఏదైనా ఆదాయం. చిక్కుకొని చనిపోయినటువంటి వాళ్లకు ఒకరికి 60 లక్షలు, ఒకరికి 70 లక్షలు, కోటి రూపాయలు సతీష్ వాళ్ళకి ఆ రోజు ఉన్నటువంటి ఒప్పందం ప్రకారం ఆయా బ్యాంకులు వేరువేరుగా ఉన్నటువంటి సందర్భంలో వాళ్లకు 60 లక్షల నుంచి కోటి రూపాయలు వచ్చినటువంటిది కూడా మా హయాంలో జరిగినటువంటి. ఆ తర్వాత OC2లో ఉప్పు వెంకటేశ్వర్లు అని 2024లో జరిగినటువంటి ప్రమాదంలో అప్పటికి ఈ కోటిది అనేటువంటి జరగకముందే అది కూడా మా హయాంలోనే చేసినటువంటి ఒప్పంద పీరియడ్లోనే ఆయనకు కూడా కుటుంబానికి కోటి రూపాయలు ఇచ్చారు. కాబట్టి ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని అసత్యాలని మానుకోమని చెప్తా ఉన్నాం. భారతదేశంలో మొట్టమొదటిసారిగా సింగరేణిలో ఇంప్లిమెంట్ చేసింది సింగరేణి యాజమాన్యంతో కేసీఆర్ గారి హయాంలో, TBGK's హయాంలో అనేది మర్చిపోయి మంత్రుల స్థాయిలో ఆ విధంగా మాట్లాడడం. వాస్తవానికి ఈ ఒప్పందం ప్రభుత్వంతో కానీ సింగరేణితో కానీ సంబంధం లేనటువంటిది. ప్రభుత్వంతో కానీ యూనియన్లతో ఒప్పందం లేదు. ఓన్లీ సింగరేణి యాజమాన్యం బ్యాంకులతో చేసుకున్నటువంటి ఒప్పంద ప్రకారంగా ఇస్తున్నటువంటి క్రమంలో ఈ మధ్య కాలంలో 1-2 బ్యాంకులు 1 కోటి నుంచి 1,25,00,000 వరకు పెంచుకున్నటువంటిది. దీన్ని మేమిప్పించినవని ప్రభుత్వం అయితే ఇంకా మా హయాంలో చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉండాలి. ఇది కార్మిక వర్గం అంతా గమనిస్తూ ఉంది. సింగరేణి సంస్థలో చోటు చేసుకున్న పరిణామాలపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని తెలంగాణ రక్షణ సేన పార్టీ అధినేత్రి కవిత డిమాండ్ చేశారు. సోమవారం మంచిర్యాల పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. మంచిర్యాలను కేంద్రంగా చేసుకుని తెలంగాణ రక్షణ సేన పార్టీ ప్రజా సమస్యలపై ఉద్యమాలు కొనసాగిస్తోందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ చేపట్టిన బాయిబాట కార్యక్రమం కారణంగానే అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు గనుల ప్రాంతాల వైపు దృష్టి సారించారని వ్యాఖ్యానించారు. సింగరేణి సంస్థలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న బొగ్గు కుంభకోణాలపై సమగ్ర విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సింగరేణి అంశంపై చేసిన హామీలు అమలుకు నోచుకోవడం లేదని విమర్శించారు. సింగరేణి కార్మికుల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రతి నెల మెడికల్ బోర్డు సమావేశాలు నిర్వహించాలని కోరారు. కార్మికులు యాజమాన్య వేధింపులకు గురవుతున్నారనే ఆరోపణలను ప్రభుత్వం పరిశీలించాలని సూచించారు. సింగరేణిలో బొగ్గు నిల్వలు, బొగ్గు మాయం, ఉత్పత్తి మరియు నిర్వహణ అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాల కోసం సింగరేణికి కొత్త బొగ్గు బ్లాకులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సింగరేణి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వ బకాయిగా ఉన్నట్లు తాము చెబుతున్న 50,000 కోట్లను వెంటనే చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు. కార్మికుల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రత్యేక హౌసింగ్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. దేశవ్యాప్తంగా గనుల రంగ అభివృద్ధి కోసం ప్రత్యేక మైన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రక్షణ సేన మరింత బలోపేతం అవుతుందని, ప్రజల మద్దతుతో అధికారంలోకి వస్తుందని కవిత ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ యాత్రను మొత్తం బొగ్గుబాయిలన్నిటి మీద కూడా చేపట్టబోతా ఉన్నాం. ఖమ్మం ఏరియాను పక్కన పెడితే మిగతా ఏరియాస్ అన్ని భూపాలపల్లితో సహా ఈ దఫా బొగ్గుబాయి యాత్రలో అందరినీ కూడా కలవబోతా ఉన్నాం. తెలంగాణ ప్రాంతంలో ఓపెన్ కాస్ట్లతో ఎంత బొగ్గు తీయొచ్చో అండర్ గ్రౌండ్లో కూడా అంతకంటే ఎక్కువ తీయొచ్చు అనేటటువంటి విషయం మనం చేసినటువంటి పరిశీలన ద్వారా, గత అనుభవాల ద్వారా కూడా మనకు తెలుస్తూ ఉన్నది. ఇవాళ HMS కానీ తెలంగాణ రక్షణ సేన కానీ కోరుకునేది ఒకటే, ఒక పక్క ఓపెన్ కాస్ట్లో ఉంటూ మనం మార్కెట్లో కాంపిటీషన్ ఇస్తూ సంస్థకు కావాల్సినటువంటి బొగ్గును ఉత్పత్తి చేస్తూనే అండర్ గ్రౌండ్ మైన్స్ని కూడా అంతే సరిసమానంగా నడపాలి. దానితోని అనేక మంది తెలంగాణ యువకులకు ఉద్యోగం ఇచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అండర్ గ్రౌండ్ మైన్స్ని కూడా మనం కొత్త వాటిని ఐడెంటిఫై చేసుకోవడం, వాటిని ఓపెన్ చేసుకోవడం అనేటటువంటిది ప్రధాన బాధ్యతగా పెట్టుకోవాలి. ఇప్పుడే మేము కాశీపేట మైన్ పోయి వచ్చినాం. ఎక్కడ చూసినా మేనేజ్మెంట్ దౌర్జన్యాలు, ఎక్కడ చూసినా ఆనాడు బ్రిటిష్ కాలంలో ఎట్లయితే మన దేశం వాళ్ళను తక్కువ చేసి చూసిండ్రో ఇలా కార్మికులను అదే తరహాగా మేనేజ్మెంట్ చూస్తుందంటే బాధ అనిపిస్తూ ఉంది. ఇవాళ కూడా మేము పోయిన మైన్ కాడ ప్రతి శనివారం వస్తుందంటే ఉద్యోగాల జాతరనో ఇంకోటో ఉండాల్సినటువంటి సింగరేణిలో ఇవాళ ఎంతమందిని తీసేస్తున్నాం,
ఇవాళ ఎంతమందిని షిఫ్ట్ చేంజ్ చేస్తున్నాం, ఇవాళ ఎంతమందిని సస్పెండ్ చేస్తున్నాం అనే కాడికి మేనేజ్మెంట్ ధైర్యానికి వచ్చిందంటే డెఫినెట్గా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి అలసత్వమే. నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నా, ప్రభుత్వం మీరు జోక్యం చేసుకొని సింగరేణి సంస్థలో ఉన్నటువంటి డబ్బును దోచుకుంటున్నారు, సింగరేణికి బకాయి పెడుతున్నారు, కానీ సింగరేణి కార్మికుల యొక్క రక్షణ విషయంలో మాత్రం మీరు కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తున్నారు. దాకా ఇక్కడ బట్టి గారు వచ్చిపోయారు, ఆయననే పవర్ మంత్రి, ఆయననే గనుల శాఖ మంత్రి కూడా ఉన్నట్టున్నాడు. సింగరేణి అంతా మాత్రం ఆయనకు అనుసంధాననే నడుస్తూ ఉన్నది. మరి వచ్చినటువంటి మనిషి ఒక్కసారన్నా కార్మికులతోని మీకు ఇబ్బందులు ఎట్లున్నాయి, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మరి మేనేజ్మెంట్కి నేను ఏమైనా చెప్పాలనా అని అడిగినటువంటి విషయం లేదు. సరైనటువంటి పని చేసేటటువంటి వాతావరణం ఉంటే మా తెలంగాణ బిడ్డలు, మా సింగరేణి బిడ్డలు భూమిలోకి వెళ్ళి బొగ్గు కాదు బంగారం తీసుకొని బయటకు వస్తారు. మరి అంత కష్టపడే తత్వం ఉన్నటువంటి ఆ బిడ్డల్ని ఇట్లా మేనేజ్మెంట్ హింస పెట్టడం అనేది కరెక్ట్ కాదు. గుజరాత్లో మన ఒక కంప్లీట్ ఒక కార్పొరేషన్ ఉంటుంది. గుజరాత్ నేల మీద పుట్టినటువంటి ఉన్నటువంటి ఆ భూమాత మనకి ఇచ్చినటువంటి అన్ని రకాల ఖనిజాలను కూడా గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒక కార్పొరేషన్ పెట్టి దాని నుండి మాత్రమే వేరే వాళ్ళకి ఇస్తారు. మరి మన తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు అట్లాంటి ఒక కార్పొరేషన్ పెట్టండి. ఎందుకంటే మన బొగ్గు మీద ఇంకెవరో పెత్తనం ఉంటుంది, మన బొగ్గు మీద కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధిపత్యం ఉంటుంది. మీరు దాన్ని తొలగించే విధంగా ప్రయత్నం చేయాలి. రేపటి నాడు మీ అందరి దయ వల్ల తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఒకటి కంప్లీట్గా తెలంగాణలో ఉన్న మైన్స్ అండ్ మినరల్స్ అన్నీ కలిపి ఒక కార్పొరేషన్ పెడతాం. కేవలం తెలంగాణ బిడ్డలకు మాత్రమే హక్కు ఉండే విధంగా ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా మరి సింగరేణిలో మైండ్ డెవలప్మెంట్ ఆపరేటర్ అని చెప్పి ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చి సంపూర్ణంగా సింగరేణిని పటిష్టం చేసుకొని సింగరేణి ఆధ్వర్యంలోనే ఓపెన్ కాస్ట్ నడిపించుకోవచ్చు, అండర్ గ్రౌండ్ నడిపించుకోవచ్చు, లేదంటే మొత్తానికి గుత్తబట్టి బ్లాకులు ఇచ్చేటటువంటి ఒక ప్రయత్నం మొదలైంది. తెలంగాణ రక్షణ సేన కానీ హెచ్ఎంఎస్ కానీ సంపూర్ణంగా అసలు ఎండిఓ సిస్టమ్ ఉండకూడదు అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ బొగ్గు స్కామ్ చేసింది 2012లో. ఆ బొగ్గు స్కామ్ చేసినటువంటి సందర్భంలో మన సింగరేణిలో ఉన్నటువంటి 1-2 బ్లాక్ల మీద కూడా ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఆ బొగ్గు బ్లాక్లను విక్రయించేటటువంటి ప్రయత్నం చేసింది. ఆ తర్వాత 2 ఏళ్లకే బీజేపీ అధికారంలోకి వచ్చింది. బొగ్గు స్కామ్ బయటకు తీసి దేశంలో ఉన్నటువంటి 250 బొగ్గు గనులన్నింటినీ కూడా జాతీయం చేస్తున్నామని చెప్పేటటువంటి క్రమంలో కాంగ్రెస్ అవినీతితోని అవకాశం అందిపుచ్చుకొని మన తెలంగాణలో ఉన్నటువంటి బొగ్గు బ్లాక్లను కూడా కంప్లీట్గా బీజేపీ ఇలా నేషనలైజ్ చేసింది. దానివల్ల ఏం జరిగింది, ఇలా మన కొత్తగూడెంలో, మన ఖమ్మంలో, మన సత్తుపల్లిలో ఉన్న కోల్ మైన్లు ఆక్షన్కి పోతే సింగరేణి కూడా ఎవడో బయటోడో చేసినట్టు టెండర్ వేసుకొని ఆ బొగ్గు బ్లాకులు తీసుకునే పరిస్థితి వచ్చింది. దాన్ని మనకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. సింగరేణి సంస్థలో కోల్ ప్రొడక్షన్ తగ్గుతుందని చెప్తున్నారు. ఎందుకు తగ్గుతుంది? కార్మికులు పనిచేయలేక కాదు, కోల్ బ్లాక్స్ లేక తగ్గుతుంది. ఇవాళ బీజేపీ కిషన్ రెడ్డి గారు నేను డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు నిజంగా తెలంగాణ భూమిపుత్రుడైతే ఖచ్చితంగా మన గోదావరి వ్యాలీలో ఉన్న అన్ని కోల్ బ్లాక్స్ కూడా మన తెలంగాణకే వచ్చేటట్టుగా, మీరే కేంద్రంలో బొగ్గు శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి మన తెలంగాణకే వచ్చేటట్టుగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి నేను కిషన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. కానీ ఇప్పుడు ఐటీ పర్క్స్ మీద కూడా ఐటీ వేయడంతో సగం జీతం పోతున్న పరిస్థితి వస్తున్నది. మిమ్మల్ని నేను డిమాండ్ చేస్తున్నా, ఖచ్చితంగా పర్క్స్ మీద ఐటీ మీరు తీసేయాలి. వారి స్టేట్మెంట్ చూసినా నేను కిషన్ రెడ్డి గారు ఏమంటాడంటే, మేము అధికారంలోకి వస్తే, ఆయన అయితే రాష్ట్రంలో వచ్చేది లేదు బీజేపీ, అధికారంలోకి వస్తే అంటాడు. ఇక్కడ యూనియన్ కూడా అలా గెలవలేదు, అటువంటి పరిస్థితి లేదు. అధికారంలోకి వస్తే పర్క్స్ మీద తీసేస్తారట ఐటీ, అధికారంలోకి రాకపోతే తీయడానంట. అంటే భారతీయ జనతా పార్టీ యొక్క నైజం ఏందన్నది ఒక్కసారి తెలంగాణ బిడ్డలందరూ కూడా అర్థం చేసుకోవాలి. కానీ అటువంటి భారతీయ జనతా పార్టీ మెడల్ వంచాలంటే అది కేవలం హెచ్ఎంఎస్తోని టీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ కార్మికులకు మాట ఇస్తా ఉన్నాం. ఐటీ పర్క్స్ మీద వచ్చే ఐటీని రద్దు చేయడానికి శాయశక్తులా మేము ప్రయత్నం చేయడం జరుగుతుంది. అట్లానే మన లేబర్ కోడ్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిందో 27 లేబర్ చట్టాలను కుదించి 4 లేబర్ కోడ్లు ఏదైతే తీసుకొచ్చిందో దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మరి ఇక్కడ అమలు చేస్తామని కోల్ ఇండియా చెప్తా ఉన్నది. ఆ లేబర్ కోడ్లు అమలైతే యూనియన్ ఉండదు, ఇప్పుడున్నటువంటి పని గంటల కన్నా ఇంకా దారుణమైనటువంటి పని పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వాటిని వ్యతిరేకిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం, మీరు స్టేట్ గవర్నమెంట్ కాబట్టి అసెంబ్లీలో తీర్మానం చేయండి.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ 4 లేబర్ కోడ్లని మేము మా రాష్ట్రంలో అమలు చేయబోమని చెప్పి మీరు తీర్మానం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ హోటల్లో అర్ధరాత్రి చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం కలకలం రేపింది. పట్టణంలోని సాయి మాధవి హోటల్లో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో హోటల్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమైంది. ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగా హోటల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో హోటల్లోని కుర్చీలు, టేబుళ్లు, ఇంటీరియర్ సామాగ్రి, ఇతర ఫర్నిచర్ అగ్నికి ఆహుతయ్యాయి. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే హోటల్ యాజమాన్యానికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికి భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తుంది. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 20 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు హోటల్ యాజమాని తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నైట్ 12 తర్వాత హోటల్ బంద్ చేసుకొని వెళ్ళాము. పక్కింటి వాళ్ళు ఏం చేసి చెప్పారు, మొత్తం హోటల్ కాదండి పువ్వులు వస్తాయి, వాయిదా వాసన వస్తాయని చెప్పి చెప్పారు. వచ్చి చూసేసరికి ఫైర్ ఇంజిన్ వచ్చేసి మంటలు ఆపుతుంది. ఒక 20 లక్షల నష్టం జరిగింది హోటల్ దగ్గర. అది